హాయ్ ఎవరీవన్, నేను మీ చందు. ఈ వీడియోలో మీకు ఒక హైబ్రిడ్ సిమ్ స్లాట్లో ఎట్ ఏ టైమ్ 2 సిమ్ కార్డ్స్, ఒక మెమరీ కార్డు ఎలా యూస్ చేసుకోవచ్చో ఒక హైబ్రిడ్ సిమ్ అడాప్టర్ ద్వారా అని చెప్పి చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, రియల్మీ XT మొబైల్ ఉంది. ఇది మీకు 3 స్లాట్తో వస్తుంది. మీకు చూపించడం కోసం తీసుకొచ్చాను. ఇంకొకటి వచ్చి LG G8X మొబైల్ ఉంది. ఇది వచ్చి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. మీకు ఒకసారి ఆ సిమ్ స్లాట్స్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో రియల్మీ XT మొబైల్లో మనకి 3 స్లాట్ అనేది ఉంటుంది. 2 సిమ్ కార్డ్స్, ఒక మెమరీ కార్డ్ అనేది యూస్ చేసుకోవడానికి మనకి అట్ ఏ టైమ్ 3 ఆప్షన్స్ అనేది ఇస్తారు. 3 స్లాట్స్లో మనం మూడింటిని ఇన్సర్ట్ చేసి అట్ ఏ టైమ్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం మొబైల్స్ అన్నిట్లోనూ బడ్జెట్ మొబైల్స్లో మనకి 3 స్లాట్ అనేది ఇస్తున్నారు. కాకపోతే కొన్ని మొబైల్స్కి వచ్చేసరికి మనకి హైబ్రిడ్ స్లాట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ LG G8X థింక్ యూ. సో కొన్ని హై ఎండ్ మొబైల్స్లోనూ కొన్ని మొబైల్స్లో మాత్రం మనకి హైబ్రిడ్ స్లాట్ ఇస్తున్నారు. సో ఇందులో ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు 2 స్లాట్స్ ఉంటాయి. మీరు యూస్ చేసేటప్పుడు 2 సిమ్ కార్డ్స్ అట్ ఏ టైం యూస్ చేసుకోవచ్చు, లేదా ఒక సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డు మాత్రమే యూస్ చేసుకోవడానికి ఉంటుంది. మూడింటిని ఒకేసారి మనం ఇందులో యూస్ చేయలేమన్నమాట ఈ స్లాట్ ఉన్నప్పుడు. కాకపోతే ఏంటంటే ఇందులో మీరు మూడింటిని ఒకేసారి యూస్ చేయాలనుకుంటే మనకి సిమ్ అడాప్టర్ అని చెప్పి హైబ్రిడ్ సిమ్ అడాప్టర్ మనకి బయట ఆన్లైన్లో దొరుకుతాయి. సో వాటిని యూస్ చేసి మనం మూడింటిని అట్ ఏ టైం అనేది యూస్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాం కదా, దీన్ని మనం హైబ్రిడ్ సిమ్ అడాప్టర్ అంటారు. సో మనకి ఏంటంటే సిమ్ ఎక్స్టెన్షన్ అనమాట. సో సిమ్ని కొంచెం బయటకు వచ్చేటికి ఎక్స్టెన్షన్ చేసుకుంటాం. ఈ గోల్డ్ ప్లేట్ అనేది మనకి ఆ సిమ్ కనెక్టర్స్ అనమాట. సో దీన్ని ఎలా యూస్ చేయాలనేది చూపిస్తాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ అది ఇంతకుముందు యూస్ చేసింది, ఇది న్యూ వన్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవి మనకి ఆన్లైన్లో కాంబో ప్యాక్స్ దొరుకుతాయి. 150 160 రూపీస్లో మీకు వస్తాయి. 3 కలిపి ఉంటాయి. కావాలంటే దానికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి పర్చేస్ చేయొచ్చు. సో మీరు ఏంటంటే ఇందులో ఒక సిమ్ కార్డ్ వచ్చి ఈ సిమ్ అడాప్టర్లో ఫిట్ చేసుకుంటాం నార్మల్గా. ఆ తర్వాత ఏం చేయాలంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంది కదా, అందులో మెమరీ కార్డు ఉంది కదా, ఆ మెమరీ కార్డు ఒకసారి ఓపెన్ చేసేయండి, బయటికి తీసేసి దాని ప్లేస్లో ఫస్ట్ మనకి ఏంటంటే ఆ సిమ్ కనెక్టర్స్ అనేది ఆ సిమ్ పొజిషన్లో వచ్చేటట్టుగా మనం సెట్ చేసుకోవాలి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఫ్రెండ్స్, ఎలా ఫిట్ చేసుకుంటాం అనేది. జస్ట్ మనకు ఆ కనెక్టర్స్ అనేది ఆ సిమ్ పొజిషన్లో పెడితే ఎలా వస్తుంది అనేటట్టుగా మనం సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత నార్మల్గా మెమరీ కార్డు దాని మీద ఫిట్ చేసుకోవచ్చు. సో ఇదేమవుతుందంటే మనకి ఎక్స్టెన్షన్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అది కూడా మనకి ఆ సిమ్ అడాప్టర్ కనెక్టర్ వచ్చి మనకి చాలా తిన్నుగా ఉంటుంది. మనకి పేపర్ కన్నా చాలా తిన్నుగా ఉంటుంది అనమాట. సో మీరు హ్యాండిల్ చేసేటప్పుడు వచ్చి కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, ఈజీగా కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు వాటిని కరెక్ట్గా ఫిట్ చేసుకున్న తర్వాత నార్మల్గా మీకు సిమ్ ట్రే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో దాన్ని తీసుకెళ్ళి మీరు ఫోన్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ చేసేటప్పుడు ట్రే అనేది ఈజీగా ఫిట్ అవుతుందా లేదా టైట్గా ఉంటుందా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్, మీకు నార్మల్గానే ఈజీగా ఫిట్ అయిపోతుంది. మీరు తీసేటప్పుడు కూడా ఈజీగానే వచ్చేస్తుంది, ఎందుకంటే అది అడాప్టర్ అనేది చాలా థిన్ సైజులో ఉంటుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్సర్ట్ చేయగానే మనకి పైన 2 సిగ్నల్స్ అనేవి చూపిస్తున్నాయి, 2 సిమ్ కార్డ్స్ కూడా. ఒకసారి మీకు నెట్వర్క్ సిగ్నల్స్లోకి వెళ్ళి కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, 2 సిమ్ కార్డ్స్ కూడా మనకి యాక్టివ్లో ఉన్నాయి. అలాగే ఇందులో మనం మెమరీ కార్డ్ కూడా ఇన్సర్ట్ చేసాం కదా ఫ్రెండ్స్, వర్కింగ్లో ఉందా లేదా ఒకసారి చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, SD కార్డ్ స్టోరేజ్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. మనం SD కార్డు కూడా ఇక్కడ ఫుల్ లెంత్లో యూస్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. మీకు సిగ్నల్ పరంగా కూడా మీకు ఎటువంటి డ్రాబ్యాక్స్ అయితే లేవు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను దీన్ని ఆల్మోస్ట్ 1.5 year 2 years నుండి యూస్ చేస్తున్నాను ఈ సిమ్ అడాప్టర్ అనేది. నా దగ్గర ఇంతకుముందు లెనోవో P2 మొబైల్ అనేది ఉండేది, అందులో కూడా హైబ్రిడ్ స్లాటే ఉంటుంది. సో దేనికంటే ఫ్రెండ్స్, ఇది మ్యాక్సిమం ఎవరైతే ఎక్కువగా డ్యూయల్ సిమ్ అనేదికి అలవాటు పడిపోయి ఉంటారో, అంటే పర్సనల్గా ఒక సిమ్, ఆఫీస్ వర్క్స్కి ఇంకొక సిమ్ మెయింటైన్ చేస్తూ డ్యూయల్ సిమ్స్కి అడాప్ట్ అయిపోయి ఉంటారు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ తక్కువగా ఉన్నప్పుడు కంపల్సరీ మెమరీ కార్డ్ యూసేజ్ అనేది కావాల్సి వస్తుంది. ఈ హైబ్రిడ్ సిమ్ స్లాట్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఫిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు మొబైల్ కేసు ఉంటుంది కదా, దాని ద్వారా మీరు మొబైల్కి కవర్ చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఇందులో మేజర్గా 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే చాలా తిన్నుగా ఉంటుంది, మీరు హ్యాండిల్ చేసేటప్పుడు చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇది బయటికి కనిపిస్తుంది కాబట్టి మీకు ట్రాన్స్పరెంట్ కేస్ యూస్ చేసినప్పుడు కొంచెం డిజైన్ లుక్ అనేది మీకు అంతగా నచ్చకపోవచ్చు. సో ఇది మేజర్ పాయింట్ ఫ్రెండ్స్. ఇందులో నా సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే కనుక కాంబో ఆఫర్లోనే తీసుకోండి. అంటే మీకు ఒకటే దానిలో 3-4 ఐటమ్స్ ఉంటాయి అనమాట. సింగిల్ కన్నా మీరు కాంబోకి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో మీరు యూసేజ్ చేసే కొద్దీ ఏంటంటే మీకు అవి కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీకు బ్యాకప్గా కూడా మీకు మీ దగ్గర ఇంకోటి ఉంటుంది. కాంబోలో ఏంటంటే మీకు తక్కువ కాస్ట్కి కూడా వస్తాయి అనమాట. సింగిల్తో చూసుకుంటే మీకు అన్నిటికీ సేమ్ ఫీచర్స్ ఉంటాయి, మీకు ఎటువంటి చేంజెస్ అయితే ఏం కనిపించవు ఫ్రెండ్స్.
ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయగానే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతారు. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని పోస్ట్ చేసినప్పుడు మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల ఇది మరింత మందికి రీచ్ అవుతుంది, నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్లో కూడా చాలామంది హైబ్రిడ్ సిమ్స్లో ఆడితే ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళంటి వీడియోని వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే మీలో కూడా చాలామంది ఈ హైబ్రిడ్ సిమ్ స్లాట్ని యూజ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో కూడా రాయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే అట్ హోమ్ అండ్ స్టే సేఫ్.